హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియో, స్మాల్ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నా ఛానల్ చూసాక ఒక లైక్ అయితే కొట్టండి నచ్చితే. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మసాలా వంకాయ కర్రీ సింపుల్గా తొందరగా అయిపోతుంది. సింపుల్గా ఏమీ మసాలాలు ఉండవు. పల్లీల పొడి కానీ, నువ్వుల పొడి కానీ ఏమీ అవసరం లేదండి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పౌడర్, తర్వాత ఎల్లిపాయలు, అల్లం ముక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని దీనికి ఎలాంటి మసాలాలు కానీ, పల్లి పౌడర్ కానీ ఎలాంటివి, అందుకే చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలా వంకాయ చేసుకుంటాం కదా మనం, గుత్తి వంకాయ కూడా అంటారు, మసాలా వంకాయ. అలా మసాలాలు అయితే ఎక్కువ ఏం లేవు. కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసాను ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. చిన్న వంకాయలు, నల్ల వంకాయలు చిన్నవి తీసుకోవాలి, బాగుంటుంది. ఇట్లా తొందరగా మగ్గిపోతాయి. చాలా పెద్దవి తీసుకున్నామనుకోండి, దొడ్డుగా ఉన్నాయి, అవి మగ్గవు లోపల. పైన మగ్గిన కానీ లోపల అలాగే ఉంటుంది. అందుకే మనము గుత్తి వంకాయ చేసుకుందాం అన్నప్పుడైతే చిన్న వంకాయలు చూసి తెచ్చుకోవాలి. చిన్న చిన్నవి చూసి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. తొందరగా మగ్గిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంకాయ వచ్చేసి, వంకాయ అంటేనే టేస్ట్ ఏ విధంగా చేసుకున్నా కూడా ఇదొక రకము అన్నట్టు తొందరగా అయిపోతుంది. ఇంక పల్లీలు ఏంపి, నువ్వులు ఏంపి పౌడర్ చేసుకొని అవన్నీ అవసరం లేకుండా ఇలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే. తర్వాత అలా కట్ చేసుకొని వంకాయలు అయితే అలా పుచ్చులు లేకుండా, ఏమి పురుగులు లేకుండా అలా చూసుకొని కట్ చేసి వాటర్లో వేసుకొని, ఉల్లిపాయలు కట్ చేసుకొని పోపుకేసుకొని, పోపు కొంచెం ఉల్లిపాయ కొంచెం మగ్గిపోయాక కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేసి తర్వాత ఈ వంకాయలు వేసుకోవడమే అందులో. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు. పల్లి పౌడర్ అవన్నీ వేసుకుంటేనే ఇంకా కొంచెం అటు ఇటు అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ మాత్రం వంకాయ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే మనం పల్లి పౌడరు, నువ్వుల పౌడర్ వేసినప్పుడు దాని ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే వంకాయ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి తొందరగా అయిపోతుంది. ఇది చిన్న వీడియో, ఎక్కడ స్కిప్ చేయకండి. తర్వాత ఈ విధంగా ఉల్లిగడ్డలు మగ్గాక తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి, మనం ముందుగా దానిలో కూడా వేసుకున్నాం కాబట్టి దీనిలో కొద్దిగా పేస్ట్ వేసుకొని ఈ విధంగా అయితే వంకాయలు వేసి కలుపుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇలా చిన్నవి తీసుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతే తొందరగా కర్రీ అయిపోతుంది. పెద్దవి తీసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. చూసేయండి మనం వంకాయలు ఎలా మగ్గిపోయాయో చూసేయండి. మనం మిక్సీ పట్టిన పొడి ఉంది కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం ముక్క, ఎల్లిపాయలు, కొంచెం కొబ్బరి పొడి, జీలకర్ర మెంతుల పొడి ఫ్లేవర్ కోసము. ఇలా ఆ పొడి మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి వేసి ఇందులో కలుపుకొని, వాటర్ అయితే కొద్దిగా అండి, చిన్న గ్లాస్తో సగం వాటర్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఆ కారం కొంచెం మగ్గడానికి అప్పుడు చాలా బాగుంటుంది. అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. చూసేయండి, నేను ఆ గ్లాస్తో, చిన్న గ్లాస్తో అన్ని తీసుకున్నాను కదా, అన్నీ కూడా పోయాను. కొన్ని కొన్ని సగం అయితే వేసాను, సగం గ్లాసు చిన్న గ్లాస్తో. ఇప్పుడు మళ్ళీ అలాగే పెట్టామనుకోండి చాలా బాగా మగ్గిపోతుంది. వంకాయలు వచ్చేసి ఇంకా మంచిగా. చూసేయండి ఎమ్మిగా మన కర్రీ ఎలా తయారైపోయిందో. తొందరగా సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ, మసాలా కర్రీ అనొచ్చు, గుత్తి వంకాయ కర్రీ అనుకోవచ్చు. చూసేయండి ఎంత ఎమ్మిగా అనిపిస్తుంది. తొందరగా అయిపోతుంది ఈ కర్రీ వచ్చేసి. మీరు కూడా చేసుకొని తినండి, టేస్ట్ అయితే చేయండి. మీకు ఎలా వచ్చిందో. ఇలా చేస్తే చాలా బాగుంది. మా పాప మళ్ళీ మళ్ళీ అడుగుతుంది ఈ విధంగా చేయమని. అట్లా పల్లి పొడి అవి లేకుండా ఈ విధంగా చేయి మమ్మీ చాలా బాగుంది అనేసి. మా పాప అంత తొందరగా ఏవి నచ్చవు కూరగాయలు వచ్చేసి, కాకపోతే ఆమెకు కొన్ని కొన్ని మాత్రం నచ్చుతూ ఉంటాయి. ఈ వంకాయ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.